ఐబొమ్మ రవి కేసు విచారణపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. రవి కేసు విచారణ జరుగుతోందని క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. అతడు సమాధానాలు చెప్పడం లేదని బయట ఊహాగానాలు వస్తున్నాయన్నారు. తమ స్టైల్లోనే విచారణ చేస్తున్నామని చెప్పారు. రవి నుంచి సమాధానాలు రాబడుతున్నామని అడిషనల్ సిపి శ్రీనివాస్ వెల్లడించారు. నడుస్తుంది. మీరు అనుకున్నట్టు ఇంకా ఏదైతే బయట రూమర్ చేస్తుందో వాళ్ళు ఇంకా సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు, అవును కాదు అది తెలియదు అని చెప్పి అంటున్నారని చెప్పి వస్తున్నాయి. న్యూస్ లో కూడా వచ్చింది. బట్ అట్లా కాదు, అది మాకు సమాధానాలు మేము రాబట్టుకునే టెక్నిక్స్ మాకున్నాయి, రాబట్టుకుంటాం. బట్ అది బయటికి మేము చెప్పలేము. సో దానికి ఇంటరోగేషన్ జరిగిన ఐటమ్స్ అన్ని మనం ఇన్వెస్టిగేషన్ లో తీసుకురావాల్సి ఉంది. రేపు ప్రాసిక్యూషన్ కి హ్యాంపర్ అవుతాయి కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. ఐబొమ్మ రవి కేసు విచారణపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. రవి కేసు విచారణ జరుగుతోందని క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. అతడు సమాధానాలు చెప్పడం లేదని బయట ఊహాగానాలు వస్తున్నాయన్నారు. తమ స్టైల్లోనే విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం ఆయన పైన 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులలో 2 దఫలుగా అతను కస్టడీ విచారణకు స్వీకరించినటువంటి పోలీసులు కొన్ని కీలకమైన అంశాలను కూడా మొత్తం ఆయన నుండి సమాధానాలు రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరోసారి ఇంకా 4 కేసుల పైన అయితే కస్టడీ విచారణకు తీసుకున్నారు. ఒక్కొక్క కేసు 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు అయితే కస్టడీ విచారణకు నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతన్ని మొత్తంగా కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే బయట వస్తున్నటువంటి వార్తలను కూడా ఖండించారు. అయితే క్రైమ్ ఏసీపీ అయినటువంటి శ్రీనివాస్ కూడా దీన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే బయట వస్తున్నటువంటి రూమర్స్ ను కూడా ఏ విధంగా స్ప్రెడ్ చేసినటువంటి నమ్మొద్దు అంటూ కూడా తమ స్టైల్లో మేము విచారణ చేస్తున్నాము. ఐబొమ్మ రవి కేసు విచారణలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా చెప్పకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా రవి నుండి కొన్ని ఆధారాలు అయితే సేకరించినాము. రవి నుండి మాకు కావలసినటువంటి సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తాము. మీడియాలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ వస్తున్నటువంటి వార్తలను ఖండించారు. ఈ విధంగా తప్పుడు ప్రచారాలను చేయవద్దు అంటూ కూడా అయితే అడిషనల్ సిపి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.